ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మన క్లాసు భారతదేశంలో 1947 కంటే ముందు బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు భారతదేశ ఎకానమీ అనేది ఎలా ఉండేది అనే దాని మీద క్లాస్ని మనం స్టార్ట్ చేసుకున్నాం ఆల్రెడీ. గత క్లాసులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ఉద్దేశంతో భారతదేశానికి వచ్చింది, అంతకంటే ముందు ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం విజయవంతమైన తర్వాత ఆ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్ని వ్యాపార అన్వేషణ కోసం ప్రారంభాలు చేసింది. అందులో భాగంగా ఇండియా కూడా అది వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. దానికి ఈస్ట్ ఇండియా కంపెనీతో పునాది ఏర్పడ్డది అనేది మనం గత క్లాసులో చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్ సంబంధించి ఆల్రెడీ భారతదేశంలో వ్యవసాయ రంగ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అనేది ఏ రకంగా ఉంది, సో అన్ని విషయాలు క్లాసులో మనము చెప్పుకున్నాం. ఇవాళ క్లాసు సంబంధించి ఏంటంటే భారతదేశంలో పారిశ్రామిక రంగం యొక్క పరిస్థితి ఏమిటి అనే దాన్ని మనం ఇవాళ చెప్పుకోవాలి. దీనికి సంబంధించి బ్రిటిష్ కాలంలో ప్రధానంగా మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు కూడా మన దేశం ప్రధానంగా ఏంటంటే మన కాడ ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా చేతి వృత్తుల మీద ఆధారపడ్డటువంటి పరిశ్రమలు మాత్రమే భారతదేశంలో ఉన్నాయి. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్దేశం రెండు రకాలుగా మన దేశంలో వాళ్ళ ప్రయోజనాల కోసం రెండు రకాల ప్రయోజనాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. ఏంటా ప్రయోజనాలు అంటే, ఒకటి, ఇంగ్లాండ్లో తమ పరిశ్రమలకు కావలసినటువంటి ముడి సరుకులు అంటే రా మెటీరియల్స్ వాటిని ఇండియా నుంచి తరలించకపోవటం అనేది ఒక లక్ష్యం అయితే, రెండవ లక్ష్యం ఇంగ్లాండ్లో తయారైనటువంటి సరుకులు ఏవైతే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో తిరిగి ఆ ప్రొడక్ట్స్ ని ఇండియాలో తిరిగి మళ్ళీ వాటిని మార్కెట్ చేసుకోవటం అనేది, ఈ రెండు లక్ష్యాలు బ్రిటిష్ ఇండియా కంపెనీలకు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ ఉద్దేశం మొత్తం కూడా భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటం కాకుండా వాళ్ళ పారిశ్రామిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే వాళ్ళు భారతదేశంలో పారిశ్రామిక విధానాన్ని వాళ్ళు అవలంబించారు. ఇది మనం దాన్ని గమనంలో పెట్టుకోవాలి. సో వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ఒకటి, మన దేశం నుండి పెద్ద మొత్తంలో ముడి సరుకులు, ఏంటా ముడి సరుకులు అంటే, ఒకటి రా సిల్క్ అంటే ముడి సిల్క్, తర్వాత కాటన్, తర్వాత షుగర్ కేన్ షుగర్, తర్వాత జూట్. ఇలాంటి ఏవైతే ముడి సరుకులు ఉన్నాయో ఆ ముడి సరుకుల్ని చాలా చీప్ రేటుకు అంటే తక్కువ రేటుకు ఇంగ్లాండ్కు తరలించేవారు. ఇది ఒక అంశం. రెండోది, అక్కడ ఇంగ్లాండ్లో పారిశ్రామిక వ్యవస్థలో తయారైన తర్వాత అక్కడ సరుకులు ఏవైతే తయారవుతాయో ఆ సరుకుల్ని మళ్ళీ తిరిగి ఇండియాకు ఇంపోర్ట్ చేసి వాటికి కావాల్సిన మార్కెట్కి ఇక్కడ సరుకుల్ని అమ్ముకునేవారు. ఈ రకంగా వారి యొక్క పారిశ్రామిక విధానం అనేది మనము ఆ కాలంలో చూస్తాం. సో కాబట్టి అందువల్ల మనకు ఆ టైంలో మన పారిశ్రామిక వృద్ధి రేటు చాలా స్లో గ్రోత్ రేట్లో ఉన్నది. ఇంత ముందు క్లాస్లో చెప్పుకున్నాం మనం, భారతదేశంలో యావరేజ్ అవుట్పుట్ రేషియో ఎంతంటే
జస్ట్ 0.5%, చాలా లీస్ట్ గ్రోత్ రేట్ అది. కాబట్టి ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది భారతదేశం ప్రధానంగా చాలా స్లో గ్రోత్ రేట్ లో ఉన్నది. రైట్. అయినప్పటికీ వాళ్ళు బిజినెస్ కి లేదా పారిశ్రామిక కొన్ని ప్రాంతాలని కేంద్రీకరించి బ్రిటిష్ కాలంలో మనకు పారిశ్రామిక అభివృద్ధి అనేది మనము చూస్తాం. ప్రధానంగా బ్రిటిష్ కాలంలో టెక్స్టైల్ పరిశ్రమలు మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో ప్రధానంగా కేంద్రీకృతమై ఉంది బ్రిటిష్ కాలంలో. ఏవా రాష్ట్రాలు అంటే, ఒకటి మహారాష్ట్ర, రెండోది గుజరాత్. సూరత్, ప్రధానంగా గుజరాత్లో సూరత్ అనేది బట్టల పరిశ్రమకు, టెక్స్టైల్ పరిశ్రమకు చాలా ప్రసిద్ధి. మహారాష్ట్ర గురించి చెప్పనవసరం లేదు. సో కాబట్టి ప్రధానంగా మనకు కాటన్ ఇండస్ట్రీ మొత్తం కూడా బ్రిటిష్ కాలంలో ఈ 2 రాష్ట్రాల్లో ప్రధానంగా కేంద్రీకృతమై ఇక్కడ కాటన్ పరిశ్రమ అనేది ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి చెందింది. ఇది మనము ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత జూట్ పరిశ్రమ. జూట్ పరిశ్రమ ప్రధానంగా మనకు చూసినట్లయితే బెంగాల్ స్టేట్, ఇవాళ బెంగాల్ ఏదైతే మనం బెంగాల్ స్టేట్ అనుకుంటున్నామో, ఇప్పటికి కూడా గతంలో నుంచి కూడా బెంగాల్ రాష్ట్రంలో ప్రధానంగా జూట్ పరిశ్రమని ప్రధానంగా కేంద్రీకృతమై ఆ రోజుల్లో మనకు జరిగింది. అప్పుడు పాకిస్తాన్ కూడా మనకు ఇండియాలో పార్ట్ అండ్ పార్సిల్ గా ఉంది. ఇవాళ బంగ్లాదేశ్ ఏదైతే ప్రాంతం ఉందో, ఈ బంగ్లాదేశ్ ప్రాంతం కానీ, వెస్ట్ బెంగాల్ ప్రాంతం కానీ జూటు క్రాప్స్ కి చాలా ప్రసిద్ధి. అందుకనే మనకు బెంగాల్లో జూట్ ఇండస్ట్రీస్ యొక్క ఆ ఫినామినన్ మనం ఇక్కడ బెంగాల్లో చూస్తాం. ఇలా పరిశ్రమలు అభివృద్ధి అవుతున్న క్రమంలోనే ఏ పారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా ఒక మౌలికమైన ఒక రంగం అభివృద్ధి కావాల్సి ఉంటుంది. పరిశ్రమల అభివృద్ధి కావాలంటే ఏమిటా రంగం అంటే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్. ఎందుకంటే పారిశ్రామికీకరణ అంటేనే పెద్ద మొత్తంలో యంత్రాలు, పరిశ్రమల వ్యవస్థాపన జరగాల్సి ఉంటుంది. కాబట్టి యంత్రాలు కానీ పరిశ్రమల వ్యవస్థాపన జరగాలంటే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్, ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్స్ లేకుండా ఏ దేశంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి అనేది జరగటం అనేది అసాధ్యం. కాబట్టి 1900 నాటికి భారతదేశంలో మనకు ఐరన్ అండ్ స్టీల్ విషయంలో ఎలాంటి ఇండస్ట్రీస్ అనేవి మన దేశంలో ఎస్టాబ్లిష్ కాలేదు. సో కాబట్టి మొదటిసారిగా భారతదేశంలో 1907లో జంషెడ్ టాటా, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన నాయకత్వంలో మన దేశం మొదటిసారిగా 1907లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది స్థాపించబడ్డది. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం మనకు. 1912 నాటికి అది తన ఉత్పత్తిని ప్రారంభించింది. సో కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దీనికి చాలా సపోర్టివ్ గా ఈ ఇండస్ట్రీ ఏర్పడటానికి బ్రిటిష్ ప్రభుత్వం చాలా సపోర్టింగ్ గా ఈ పరిశ్రమకు ఉన్నది. ఆ ఒప్పందం ఏమంటే బ్రిటిషు అవసరాలు ఏవైతే పారిశ్రామిక అవసరాలు ఉంటాయో దానికి కావాల్సినటువంటి ఐరన్ మొత్తం, స్టీల్ మొత్తం కూడా ఈ పరిశ్రమ నుండే వాళ్ళు కొనుగోలు చేసేటువంటి ఒప్పందం కూడా ఉంది. సో ఇలాంటి ఒప్పందం వల్ల మన దేశంలో 1907లో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనేది టాటా నాయకత్వంలో మన దేశంలో ప్రారంభమైందిగా మనం గుర్తించాలి. తర్వాత బ్రిటిష్ వారు
ప్రధానంగా వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా కొన్ని అంశాల మీద కేంద్రీకరించి వాళ్ళు పనిచేశారు. ఏంటంటే అవస్థాపన సౌకర్యాలు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎంత వేగంగా అభివృద్ధి అయితే వ్యాపారం కూడా అంతే స్థాయిలో డెవలప్ అయింది. అందుకని వారు రైల్వేలు, ఓడరేవులు అంటే పోర్ట్స్, తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థల్ని వారు భారతదేశ వ్యాప్తంగా డెవలప్ చేసేటటువంటి ప్రక్రియ కూడా వాళ్ళు చేపట్టారు. సో రైల్వే వ్యవస్థ అనేది మన దేశానికి పరిచయం చేసిన వాళ్ళు, ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వారు గాని మనం చెప్పుకోవాలి. ఓడరేవులు అంటే ఇండస్ట్రీ మోడల్ అంత ముందు కూడా భారతదేశ దేశాలతో సంబంధం ఉంది. కానీ అప్పుడు ఓడరేవులు లాంటి కాదు, పడవల ద్వారా ఏదో వ్యాపారం కొనసాగేది. కానీ ఓడరేవులు అనేటువంటి ఒక పద్ధతిని కూడా బ్రిటిష్ పరిపాలన కాలంలో మన భారతదేశంలో స్టార్ట్ అయింది. ఈ రకంగా మన దేశంలో పారిశ్రామిక చాలా స్లోగా మన దేశంలో పారిశ్రామిక అనేది ప్రారంభం కావటాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది మనకు పారిశ్రామిక అభివృద్ధి ఏ రకంగా ఉంది అంటానికి ఉన్నటువంటి విషయం. తర్వాత విషయం వచ్చినట్లయితే ఫారిన్ ట్రేడ్ అంటే విదేశీ వ్యాపారము. ఒక దేశ అభివృద్ధిలో విదేశీ వ్యాపారం అనేది ఈ రోజుల్లో నవేడేస్ చాలా ఒక ఇంపార్టెంట్ పాత్రని కలిగి ఉంది. ఇంగ్లాండ్ యొక్క అభివృద్ధి వెనకాల ప్రధానంగా ఉన్న అంశం ఏంటంటే విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారం లేకుండా ఇంగ్లాండ్ అనేది అంత డెవలప్ అయినటువంటి దేశంగా అది పెరిగేది కాదు. కాబట్టి ఆ విషయంకి వచ్చినప్పుడు భారతదేశంలో ఫారిన్ ట్రేడ్, విదేశీ వ్యాపారం అనేది ఎట్లా ఏ రకంగా ఉంది అనే విషయాన్ని మనము చూద్దాం. సో విదేశీ వ్యాపారానికి సంబంధించి మన ఎగుమతులు మొత్తం ప్రధానంగా ఎలాంటి వస్తువులు మనం ఎగుమతి చేసే వాళ్ళం అంటే, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, రా సిల్క్, కాటన్, తర్వాత వుడ్, షుగర్ అండ్ జూట్. అంటే ఇవి మొత్తం కూడా ప్రధానంగా రా మెటీరియల్స్ అంటే ముడి సరుకులు. ఇలాంటి వస్తువుల్ని భారతదేశం నుండి మనము ఇతర దేశాలకు లేదు, ప్రధానంగా ఇంగ్లాండ్కు మనము ఎక్స్పోర్ట్ చేసేది బ్రిటిష్ పరిపాలన కాలంలో. సో ఇవేమో చాలా చీప్ రేటుగా, తక్కువ రేటుకి ఈ వస్తువుల్ని మనము ఇంగ్లాండ్కు మనము సప్లై, ఆ రోజుల్లో సప్లై అనేది, ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి. రైట్. తర్వాత ఇంపోర్ట్స్ యొక్క పరిస్థితి ఏమిటి అన్నప్పుడు, బ్రిటిష్ ఇండస్ట్రీస్ లో అంటే ఇక్కడ నుండి ఏవైతే రా మెటీరియల్స్ ఆ దేశ పరిశ్రమ అవసరాల కోసం అయితే ఇక్కడ తరలించబడ్డాయో, అక్కడ ఆ ముడి సరుకులను ఉపయోగించుకొని వారు అక్కడి పరిశ్రమల్లో వస్తువులను తయారు చేసిన తర్వాత తిరిగి ఆ వస్తువుల్ని మన దేశంలో అమ్ముకోవటానికి, అంటే పూర్తిగా తయారైన వస్తువుల్ని తిరిగి వాళ్ళు ఇండియాకు ఇంపోర్ట్ చేసేవాళ్ళు. మన దేశానికి ఇంపోర్టు జరిగేది. ఇవే కాకుండా మెషిన్స్ అంటే పారిశ్రామికీకరణ కావాల్సినటువంటి రైల్వే కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కానీ కావలసినటువంటి ఏవైతే యాంత్రీకరణ మిషన్స్ ఉంటాయో వాటిని కూడా మన దేశం దిగుమతి చేసుకునేది. సో ఈ రకంగా మన దేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో మనకు ఫారిన్ ట్రేడ్ అనే విషయాన్ని మనం దాన్ని చూడవచ్చు. సో తర్వాత ఇది ఇండస్ట్రీ యొక్క పరిస్థితి ఏమిటి, తర్వాత విదేశీ వ్యాపారం ఏ రకంగా కొనసాగింది, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు మనము ఇంతవరకు క్లాసులో చూస్తాం. తర్వాత విషయం ఏంటంటే జనాభా సంబంధించినటువంటి విషయాలను కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం.
భారతదేశంలో జనాభా లెక్కల్ని ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే. సో మనకు సెన్సస్ సంబంధించి జనాభా సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ సెన్సస్ మనకు ఇండియన్ డెమోగ్రఫిక్ హిస్టరీలో ముఖ్యమైనటువంటి ఇయర్ ఏంటంటే అది 1921 సెన్సస్ డేటా. సో బిఫోర్ 1920 కంటే ముందు భారతదేశంలో జనాభాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జననాల రేట్లు ఎక్కువనే ఉండేది, అట్ ది సేమ్ టైం మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉండేవి 1921 కంటే ముందు. 21 నాటికి మన దేశంలో జనరల్ రేటు యాజిటీజ్గా హైయెస్ట్ గా ఉంది. అదే సమయంలో మరణాల రేటు కొంచెం తక్కువగా ఉంది. దానివల్ల డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే ఏదైతే జనాభా విధానం సంబంధించినటువంటి 3 దశలు మనం చెప్పుకుంటాం. ఒకటి జనాభా స్థిరంగా ఉండే దశ, అంటే ఆ టైంలో జనాల రేట్లోనూ మరణాల రేట్లు దాదాపుగా ఈక్వల్ గా ఉంటది కాబట్టి జనాలని ఎక్కువగా పెరగవు. రెండో దశ సంబంధించింది ఏంటంటే జనరల్ రేట్లు అదే స్థాయిలో హైయెస్ట్ లో ఉంటాయి, కాకపోతే కొద్దిగా మరణాల రేట్లు తగ్గుతాయి. సో దీంతో ఏమవుతుందంటే జనాభా గ్రోత్ అనేది ఈ క్రమంలో ఈ ఫేజ్ లో కొంత ఎక్కువగా ఉంటుంది. అందుకే మనము ఈ 1921 ఇయర్ ని ఏమంటారంటే ద ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్. ద ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అని ఈ 1921 యొక్క సెన్సస్ యొక్క ఇయర్ ని మనము ఆ రకంగా గుర్తించడం జరిగింది. సో ఈ జనాభా ట్రాన్సిషన్ ఎలా ఉంది అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, అంటే జనాభా విధానములో రెండో స్టేజ్ జనాభా ఆ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫేజ్ లో మనము ఈ టైంలో ఉన్నాం. అదే విధంగా జనరల్ రేట్లు ఎట్లా ఉంది అనేది కూడా మనము చూద్దాం. హై బర్త్ రేట్ అంటే జననాలు, అంటే భారతదేశంలో ప్రతి 1000కి జననాల రేటు అనేది 1921 కాలంలో చాలా హైయెస్ట్ రేట్ లో ఉంది. అంటే ఎంత ఉంది అంటే పర్ 1000, అంటే ప్రతి 1000కి 48గా మనకు బర్త్ రేట్ అనేది 1921 సెన్సస్ ప్రకారంగా మనకు ఉన్నటువంటి డేటా. డెత్ రేటుకి వచ్చినప్పుడు పర్ 1000కి 42 డెత్ రేట్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, కంపేర్ చూసినట్లయితే బర్త్ రేట్ ఏమో 48 ఉంటే డెత్ రేట్ ఏమో 42, అంటే డెత్ రేట్ తక్కువగా ఉండి బర్త్ రేట్ అనేది ఎక్కువగా మనకు ఈ డేటా మనకు చూపిస్తుంది. సో సహజంగానే ఈ రకమైన కండిషన్ వల్ల జనాభా అనేది పెరగటం అనేది సహజంగా జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ 1921 సెన్సస్ లో ఉన్నటువంటి అంశం. తర్వాత లిటరసీ రేట్. సో లిటరసీ రేట్ అనేది ఒక దేశం యొక్క అభివృద్ధికి, సోషల్ డెవలప్మెంట్ కి చాలా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అది. సో లిటరసీ రేట్ మనం పరిశీలించినట్లయితే 1921 నాటికి భారతదేశంలో లిటరసీ రేట్ అనేది మొత్తంగా చూసుకున్నట్టయితే దట్ ఈస్ లెస్ దెన్ 16%. లెస్ దెన్ అంటే 16% కంటే తక్కువగా, అంటే నియర్లీ 16%. అంటే రిమైనింగ్ ఎంత అంటే 84% ఆర్ ఇల్లిటరేట్, అంటే 84% మంది మన దేశంలో ఆనాటికి పూర్తిగా నిరక్షరాస్యులుగా ఉన్నారని మనకు ఈ డేటా తెలియజేస్తుంది. అంటే అంత లో స్థాయిలో మన దేశంలో లిటరసీ రేట్ అనేది ఉన్నది. అయితే ఈ లిటరసీ రేట్ లో కూడా ఫిమేల్ లిటరసీ రేట్ కూడా చూడాలి మనం. ఫిమేల్ లిటరసీ రేటు ఈ కాలంలో
ఈ సెన్సస్ ప్రకారంగా చూస్తే కేవలం 7%, అంటే ఓన్లీ 7% మాత్రమే, అంటే ఫిమేల్లో దాదాపుగా 93% ఫిమేల్స్ ఆర్ ఇలిటరేట్స్. సో ఇది లిటరసీ సంబంధించినటువంటి ఒక మనకున్నటువంటి డేటా. రిమైనింగ్ ఇష్యూస్ చూసినట్టయితే హెల్త్ కండిషన్స్ లేదా హెల్త్ యొక్క ఫెసిలిటీస్. సో బ్రిటిష్ ఇండియా కాలంలో మన దేశంలో హెల్త్ కండిషన్స్ అనేవి చాలా పూర్ కండిషన్స్ లో ఉన్నాయి. తెలుసు మనకు 1920 తర్వాత మన దేశంలో పెద్ద ఎత్తున ఫెమెన్స్ అంటే కరువులు సంభవించాయి. బెంగాల్లోనూ మహారాష్ట్రలోనూ 1921 తర్వాతనే మనకు ఎపిడమిక్స్ అంటే కలరా లాంటి వ్యాధులు కూడా పెద్ద ఎత్తున ప్రబలటం. సో అప్పటికి మన దేశంలో వలసలు పెద్ద ఎత్తున లేకపోవటం వల్ల జనాభా నష్టం కూడా విపరీతంగా ఆ తర్వాత కాలంలో మనం భారతదేశంలో చూస్తాం. ఇది మనకు జనాభా సంబంధించినటువంటి డెమోగ్రఫిక్ సో డివిడెంట్ అనేది ఉన్నటువంటి విషయం. రైట్. ఆ తర్వాత విషయం మనం వచ్చినట్లయితే ఆర్థిక వ్యవస్థలో రంగాల వారీగా చూసినప్పుడు ఏ రంగంలో ఎంతెంత శాతం మంది ప్రజలు అనేది డిపెండ్ అయ్యి వాళ్ళు జీవిస్తున్నారు అనేది కూడా మనకు ముఖ్యమైనది. దీన్నే మనము ఏమంటున్నామంటే ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. అంటే వాళ్ళు జీవనోపాధి కోసం ఎంత శాతం మంది ఏ రంగములో పనిచేస్తూ ఉన్నారు, ఆధారపడి జీవిస్తున్నారు అనే దాన్ని కూడా మనము బ్రిటిష్ ఇండియా కాలంలో కండిషన్ మనము చూడాల్సిన అవసరం ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అంత ముందే ఈ క్లాస్ లో, నియర్లీ 85% పీపుల్ లివ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పుకున్నాం మనం. అంటే 80% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో కానీ ఆక్యుపేషన్ వైజ్ గా చూసినప్పుడు జీడిపిలో వాటి యొక్క పర్సంటేజ్ యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయ రంగము. వ్యవసాయ రంగంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చే నాటికి, అంటే ఇండిపెండెన్స్ కంటే ముందు, ఐ మీన్ 47 ఆ టైంలో మన దేశంలో వ్యవసాయ రంగంలో ఆ నాటికి ఎంత శాతం మంది ఆధారపడుతున్నారంటే దాదాపుగా 75% మంది ప్రజలు, అంటే 75% పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. అంటే రిమైనింగ్ పర్సెంట్ ఎంత? రిమైనింగ్ పర్సెంట్ ఓన్లీ 25, అంటే ఇండస్ట్రీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ కలిపి మొత్తం కూడా జస్ట్ 20% మాత్రమే. అంటే మొత్తం ఈ 4 భాగాల్లో ఒక 3 భాగాలు వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయితే, ఒక భాగం మాత్రమే మనకు ఆ నాటికి సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్ లో మనకు ఆ డిపెండెన్స్ ప్రజలంతా డిపెండ్ అయ్యి. ఎందుకు అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ ముందే మనము, పారిశ్రామిక రంగం యొక్క పరిస్థితి ఎట్లా ఉండే, విదేశీ వ్యాపారము, సో కమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ, హెల్త్ రంగం కానీ, ఎడ్యుకేషన్ కానీ మనకు అప్పటికి పెద్ద ఎత్తున మనకు అభివృద్ధి కాలేదు. కాబట్టి సేవా రంగములో కేవలము 15% మాత్రమే ఆనాటికి మన జనాభా అనేది ఆధారపడి జీవిస్తుంది. ఇది జీడిపి పరంగా మన దేశ ప్రజలు ఏ రంగములో ఎంతెంత శాతం మంది వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకుంటున్నారు అంటానికి ఉన్నటువంటి సమాచారము. దీన్ని మనం ఇది విద్యార్థులారా. తర్వాత విషయము, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఆ విషయం ఏమంటే బ్రిటిష్ వారి యొక్క దోపిడీ. మీకు తెలుసు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చింది భారతదేశంలో ఉద్ధరించాలని కాదు,
ఆల్రెడీ ముందే చెప్పాను, 2 పాయింట్స్ చెప్పాను. ఏంటి ఆ 2 పాయింట్స్ అంటే, ఒకటి, వారి దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి కావలసినటువంటి ముడి సరుకులు ఏదైతే ఉందో ఆ ముడి సరుకుల్ని చీప్గా మన దేశం నుండి తరలించుకుపోవడం అనేది ఒక లక్ష్యం అని చెప్పాను ఇంతకుముందే. రెండో లక్ష్యం ఏమిటి? వాళ్ళ దేశంలో తయారైన వస్తువుల్ని తిరిగి మళ్ళీ భారతదేశంలో ఎక్కువ ధరలకు అమ్ముకోవటం, అంటే ఆ రకంగా లాభాలు సాధించడం అనేది వారి లక్ష్యంగా ఉంది. సో కాబట్టి వాళ్ళు ప్రధానంగా ఈ దేశంలో వాళ్ళ రూలింగ్ కానీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే, మన దేశంలో ఉన్నటువంటి సంపద, ఆ సంపదని వారి దేశానికి తరలించుకుపోవటం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము. కాబట్టి ఇది ప్రధానంగా వాళ్ళ వ్యాపారంలో కానీ పరిపాలన విషయంలో ఉన్న విషయంగా మనం దీన్ని గుర్తించాలి. అందుకు వాళ్ళు ఏం చేశారు భారతదేశంలో అనే దాన్ని మనం పరిశీలిద్దాం. ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, భారతదేశం అంటేనే ప్రధానంగా ఖాదీ పరిశ్రమలు లేదా హ్యాండిక్రాఫ్ట్ పరిశ్రమలు, చేతి వృత్తి పరిశ్రమలను ప్రధానంగా మనకు పెట్టింది పేరు. వారి యొక్క విధానం ఏం చేశారంటే, భారతదేశంలో ఏవైతే చేతి వృత్తుల పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు అభివృద్ధి కాకుండా వాటి పతనమే విధంగా వాళ్ళు ఈ దేశంలో చర్యల్ని చేపట్టారు. అంటే ఇక్కడ తయారవుతున్న వస్తువులపైన పెద్ద మొత్తంలో, ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్ ని వేసేవారు. అంటే అందువల్ల ఏమవుతుంది, మన దగ్గర తయారైనటువంటి వస్తువులు చాలా కాస్ట్లీ, ఎక్కువ ధరకు మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సహజంగానే బ్రిటిష్ ఇండస్ట్రీస్ తయారైనటువంటి వస్తువులు, మెకానిక్స్ తయారైనటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటితో చేతి వృత్తి సంబంధించినటువంటి సరుకులు పోటీ పడటం అనేది కష్టం. అయినప్పటికీ వాళ్ళ మార్కెట్ పెరగడం కోసం, వాళ్ళ ఇండస్ట్రీ పెరగడం కోసం వాళ్ళు ఏం చేసేవారంటే, ఇక్కడ తయారైనటువంటి సరుకుల మీద, వస్తువుల మీద పెద్ద మొత్తంలో ఇంపోర్ట్ డ్యూటీస్ ని వాళ్ళు వేసేవారు. ఒకటి. రెండోది, మన చేతి వృత్తి పరిశ్రమల్ని కావాలనే వారు నిరుత్సాహపరిచే విధంగా వాటి మీద రకరకాల ట్యాక్సులు కానీ ఇవి పతనమయ్యే విధంగా వాళ్ళు చర్యల్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఆ రకంగా మన దేశానికి పెద్ద స్థాయిలో నష్టం వచ్చే విధంగా వారి యొక్క పారిశ్రామిక విధానం కానీ, ఎక్స్పోర్ట్స్ విధానం కానీ, ఇంపోర్ట్స్ విధానం కానీ వారిది జరిగింది. రెండోది చెప్పుకున్నాం మనం, భారతదేశ సంపదని పెద్ద మొత్తములో బ్రిటిష్ దేశానికి తరలించుకుపోయారు అనేది కూడా మనం దీన్ని గ్రహించాలి. దాన్ని డ్రెయిన్ థియరీ అనేటువంటి దాదాబాయి నవరోజీ అనేటువంటి ఎకానమిస్టు మన దేశం నుంచి ఎంత సంపద బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిన దాని మీద ఒక ఎస్టిమేషన్స్ అన్ని కూడా ఆయన వేశాడు. కాబట్టి మన దేశం పెద్ద ఎత్తున బ్రిటిష్ వాడు తరలించిపోయారనేది మనం దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది డెవలప్ కావాలి. కానీ మన దేశంలో బ్రిటిష్ కాలంలో ఎలాంటి బ్యాంకింగ్ సిస్టమ్ లేదు. అప్పటికే మన దేశంలో ప్రధానంగా మార్వాడీస్ ఈ అప్పులు ఇచ్చే క్రెడిట్ సిస్టమ్ మీద అప్పులు ఇవ్వడం అనేది మార్వాడీస్ పెద్ద ఎత్తున ఆ వ్యాపార రంగంలో, ఆ బ్యాంకింగ్ అంటే ఆ వడ్డీకి ఇచ్చేటువంటి వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ట్యాక్స్ అంటే వడ్డీ మీద పెట్టే ట్యాక్స్ పెద్ద ఎత్తులో ఉండేది. కానీ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకు ఆ టైంలో ఉండేది కాదు. దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి నష్టంలో ఇంకొక నష్టం ఏంటంటే, మన దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఏవైతే సౌకర్యాలు మెరుగు కావాల్సి ఉందో, అంటే ఇరిగేషన్ సౌకర్యాలు కానీ, లేదు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాటర్ని పంప్ చేసేటటువంటి ఎలక్ట్రికల్ పంప్స్ కానీ,
పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్స్ కానీ ఇలాంటిది ఏది కూడా వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసే పరిస్థితిని వాళ్ళు బ్రిటిష్ వారు చేపట్టలేదు. అందువల్ల మన దేశంలో వ్యవసాయ రంగం అనేది నిర్లక్ష్యానికి గురైంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. రెండోది, మనం ఇంత ముందు వాళ్ళు చెప్పిన వ్యవసాయ రంగం చాప్టర్ లో జమీందారీ వ్యవస్థని ఈ దేశంలో ప్రవేశపెట్టడం మూలంగా ఆ జమీందారులు పంటలు పండినా పండకపోయినా కూడా తప్పనిసరిగా రైతుల నుండి శిస్తులు వాళ్ళు వసూలు చేసేవారు. పెద్ద మొత్తంలో కైండ్ అండ్ క్యాష్ రూపంలో ఈ శిస్తు అనేది బ్రిటిష్ వాళ్లకు చెల్లించడం జరిగేది. సో ఆ రకంగా రైతులు పెద్ద మొత్తంలో ట్యాక్సులు చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డదని మనం గమనించాలి. తర్వాత ఇంకొక నష్టం ఏంటంటే, బ్రిటిష్ పరిపాలన కాలం వల్ల అయిన నష్టం ప్రధానంగా మనం ఏంటంటే డిస్ట్రాయింగ్ ది హ్యాండిక్యాప్డ్ ఇండస్ట్రీస్. ఇది ప్రధానంగా మనం దృష్టి పెట్టుకోవాలి. మన కాడ చేతి వృత్తులు ప్రధానంగా మనకు కావాల్సినటువంటి బట్టలు కానీ, లేదు వంట సంబంధించినటువంటి పాత్రలు కానీ, ఇవన్నీ కూడా మనకు లోకల్గా ఉన్నటువంటి చేతి వృత్తుల దారిలో తయారు చేసేవారు. కానీ బ్రిటిష్ మెకనైజేషన్ సిస్టమ్ వల్ల ఎప్పుడైతే అక్కడ పరిశ్రమల్లో పెద్ద మొత్తంలో అక్కడ బట్టలు తయారు కావటము, స్టీలు, ఐరన్ స్టీలు వస్తువులు తయారు కావడంతో మన దేశంలో వాటి పోటీ తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి చేతి వృత్తి పరిశ్రమ మొత్తం నాశనం కావటానికి జరిగింది. కాబట్టి ఇది మనకు బ్రిటిష్ పరిపాలన కాలం వల్ల మనకు జరిగిన నష్టంగా మనం తీసుకోవాలి. సో అయినప్పటికీ నష్టాలే కాదు, బ్రిటిష్ పరిపాలన వల్ల కూడా మనకు మన దేశానికి కావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు కూడా చెప్పుకోవాలి. కేవలం నష్టాలు చెప్పుకొని మనం చెప్పుకోవడం వల్ల మంచిది కాదు. అట్ ది సేమ్ టైం బ్రిటిష్ పరిపాలన కాలంలో మన దేశంలో మేలు ఏమిటి అనేది కూడా మనం కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం చెప్పుకుందాం. ఒకటి విషయం ఏమిటంటే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ సిస్టమ్ అనేది, అంటే రెవెన్యూ వసూలు చేయటానికి, పరిపాలన పద్ధతుల్ని మెరుగు చేయడానికి కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టింది కూడా బ్రిటిష్ వారే. ఇది మనం గమనించాలి. సో ఆ రకంగా మనకు బ్రిటిష్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పద్ధతులు మొత్తం కూడా ఈ దేశంలో మనం వాళ్ళ దగ్గర నుండి మనము నేర్చుకున్నామనే దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. ఇది ఒక రకమైన ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. బిఫోర్ బ్రిటిష్ రూల్, అంటే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన రాకముందు మన దేశంలో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి కమ్యూనికేషన్ సంబంధాలు ఉండేవి కావు. ఒక మాట చెప్పాలంటే ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి కూడా సంబంధాలు ఉండేవి కావు. అలాంటి స్థితి నుండి మన దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రధానంగా బ్రిటిష్ కాలంలోనే మనకు డెవలప్ అయినాయి. ఏంటి కమ్యూనికేషన్ వ్యవస్థ? ప్రధానంగా రైల్వేస్ ఉద్దేశం ఈ దేశం నుండి ముడి సరుకులు తీసుకెళ్లటమే వారి ఉద్దేశం కావచ్చు, కానీ రైల్వే వ్యవస్థ మన దేశంలో రావటం వల్ల ప్రయాణ సౌకర్యాలు పెరగటానికి అవకాశం ఏర్పడ్డది. అంతకుముందు మన దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే కేవలం గుర్రాలు లేదా ఎడ్ల బండ్లో మాత్రం లేదా నడుచుకుంటూ పోయేవారు అన్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అందుకే ఒక సామెత ఉంది, కాశీ వెళ్ళిన వాడు తిరిగి రాడు అని. కాశీ అనేది చాలా దూరం మన ప్రాంతానికి, కానీ కాశీ వెళ్ళిన తిరిగి రాడు అంటే అంత వ్యయ ప్రయాసాల్లో చాలా లాంగ్ డిస్టెన్స్ మనకు ఆ రోజుల్లో ఉండేదన్నమాట. ఎప్పుడైతే రైల్వే వ్యవస్థ వచ్చిందో అది డేస్ లోకి మారిపోయింది.
కాసివేయటం అనేది. కాబట్టి రైల్వే వ్యవస్థ అనేది కమ్యూనికేషన్ వ్యవస్థలో, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలో ఒక గొప్ప మార్పుకి భారతదేశంలో అది అంకురార్పణ చేసింది. తర్వాత రోడ్స్ కూడా పెద్ద మొత్తంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు, టెలిఫోన్స్, తర్వాత విద్యుత్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మొత్తం కూడా బ్రిటిష్ కాలంలో మనకు అభివృద్ధి చెందినగా మనం గ్రహించాలి. తర్వాత మోనిటరీ సిస్టమ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మనీ యొక్క ఎక్స్చేంజ్. విదేశీ వ్యాపారంలో జరుగుతున్నప్పుడు బ్రిటిష్ అడ్వాన్స్ కంట్రీ కాబట్టి వారు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కరెన్సీకి బ్రిటిష్ కరెన్సీ మధ్య ఎక్స్చేంజ్ విషయాలలో మార్పు కూడా మనకు ఆ రకంగా అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ఈ రకమైన మార్పులు మన దేశానికి ఒక పాజిటివ్ అంశంగా మనము చూడాలి. ఇంకా ఒక లిబరల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగం మనకు ప్రధానంగా ఒక ఉదారవాద విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వాడు కూడా భారతదేశంలో బ్రిటిష్ వారే. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంతకుముందు విద్య మనకు కేవలము గురుకుల విద్య ఉండేది. ఆ గురుకుల విద్య ప్రధానంగా బ్రాహ్మిన్స్, క్షత్రియులు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ దానికి భిన్నమైనటువంటి ఎడ్యుకేషన్ విధానాన్ని మన దేశంలో ఒక లిబరల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మన దేశంలో ప్రవేశపెట్టిన వారు బ్రిటిష్ వాళ్ళే. చాలా బెస్ట్, ఒక మన దేశానికి గొప్ప మేలుగా దీన్ని మనము చెప్పొచ్చు. ఆ తర్వాత ఆ ఎడ్యుకేషన్ నుంచి నేర్చుకున్న వాళ్ళే జాతీయోద్యమ నాయకులుగా మన దేశంలో తర్వాత కాలంలో వారు ఎమర్జ్ కావటాన్ని కూడా మనము పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఈ విషయాలతో పాటుగా ఇవి మనకు బ్రిటిష్ పరిపాలన వల్ల భారతదేశం మేలు విషయాలుగా మనం దీన్ని గుర్తిస్తూ, మొత్తంగా బ్రిటిష్ పరిపాలన అనేది భారతదేశంలో నూతన పరమైనటువంటి సాంకేతిక మార్పులు కానీ, పరిశ్రమల విధానం కానీ, విద్యా విధానం కానీ, ఒక వేగవంతమైనటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఒక పునాదిని మనకు బ్రిటిష్ పరిపాలన వల్లనే మనకు భారతదేశంలో సాధ్యమైంది. ఇది ప్రధానంగా మనకు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన వల్ల ఆర్థిక వ్యవస్థ, దాని యొక్క పరిణామము ఏ రకంగా ఉంది అంటానికి ఉన్న విషయం. విద్యార్థులారా, ఈ క్లాసు ఇంతటితో ఈ చాప్టర్ మనకు అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వేరే లెసన్ మనకు నెక్స్ట్ క్లాసులో మీకు వివరిస్తాను అని తెలియజేస్తూ ఈ క్లాసుని ఇంతటితో ముగించడం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రైట్.